స్టోరీ అయిపోయిందా? హలో, అరే డేవిడ్, అది నీకు కిప్పులు పంపించి రెడీ చేసావా షార్ట్ ఫిలిం నే? ఆరా అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ చేద్దాం? అయిపోయిందా? సరే, నేను ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్తా, నీ దగ్గర పెట్టుకో వీడియో. చెప్పు సాయి బ్రో, ఛానల్ అలాగా ఏమంటుంది మళ్ళీ మీ పిల్ల? నాకు పిల్లనా బ్రో? బ్రో అదే బ్రో బిందు, నువ్వు ప్రపోజ్ చేసినావంట, ఆమె ఒకటే చెప్పిందంట నీకు. ఆమె నా పిల్ల బ్రో, ఆమె చేసిన ఫ్రెండే. అవునా? ఆ బ్రో. ఏ బ్రో ఆగు బ్రో. బ్రో హలో, హా చెప్పు. బిందు బిందు నా లైఫ్ తో ఆడుకుంటారా? ఎందుకు అవ్వదని చెప్పారు? అసలు సాయి ప్రపోజ్ చేయలేడంట నీకు అసలు. శివ, నేను నీకు కలిసినప్పుడు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇప్పుడు వదిలే శివ. చెప్తావా చెప్పావా? నేను చెప్పను శివ, ఈ మ్యాటర్ ఇంతటితో వదిలే ఇంకా. చెప్పు ఏమైందో అంటే. చెప్తావా చెప్పావా? మీ ఫ్రెండ్ డేవిడే అలా చెప్పమన్నాడు. ఏంటి ఆడ? హలో, ఏడున్నవరా? మన స్పాట్ కాడికి రా జల్లు. నీకు ఒకటి చెప్పాలి రాబే. సరే డబ్బుండ్రా. ఎందుకు అబద్ధాలు అన్నావు? దేనికోసం మాట్లాడుతున్నావు? రే మస్తు కథలు పడినాయి, అంతా తెలిసిపోయింది నాకు. ఏం తెలిసిందిరా నీకు? నువ్వు ఆ బిందు కలిసి నాటకాలు ఆడి అన్ని నాకు తెలిసిపోయినాయి రా. అమ్మినగారా నిన్ను. రే అరే నేను చెప్పేది వినరా. హలో, చెప్పరా. అది మా కాలేజ్లో షార్ట్ ఫిలింది కాంపిటీషన్ ఉందిరా. మీరు షార్ట్ ఫిలిం తీస్తారు కదా, నువ్వు శివగాడు, మా కాలేజ్లో కాంపిటీషన్ చేస్తారేమో అని. ఎప్పుడుందిరా మరి? 15 days ఇస్తారా. 15 days లోపల కంప్లీట్ చేసి ఇచ్చేసేయాల. ఎట్లా రిజిస్టర్ కావాలి అంతా? అవన్నీ నేను చూసుకుంటా కానీ నువ్వు టీం నేమ్ చెప్పేసారా నాకు. ఏం పెడదాం? టీం శివ అని పెట్టు. రే పక్కా సబ్మిట్ చేస్తారు కదా? చేస్తాంరా. హలో,
ఎందుకు ఓకే ఫోన్ చేయమని చెప్పినా ఎందుకు చేస్తున్నావు ఓకే? అరే ఏదో కాంపిటీషన్ అంటారా, పవన్ గారు కాల్ చేసి చెప్పిండు మన నేమ్ తో రిజిస్టర్ అయినా. ఎవడిమన్నాడు బే నేను అసలు? మనం ఏందో ప్రూవ్ చేసుకోం రా దీంతోనే. ఏం అవసరం లేదు రాబాయి. ఇంకోసారి నాకు ఫోన్ చేసినాం అనుకో, ఫ్రెండ్ అని కూడా కూడా చెప్తున్నాం, మంచిగా చెప్తున్నాడు. కట్ చేయి, ఫోన్ కట్ చేయను. ఏం అవసరం లేదు, కాంపిటీషన్ లేదు, ఏం లేదు. ఫోన్ కట్ చేయను. అరే చెప్పిన మాట వినరా ఒకసారి. హలో. అరే ఏమైందిరా, వీడియో సబ్మిట్ చేస్తున్నారు? ఏ లేదురా, వీడియో ఇట్లా ఏం లేవు. అరే ఏం లైట్ రా, మీ ఏమైనా పాత షార్ట్ ఫిలిం ఉంటే సెండ్ చేయని, అన్ని నేను చూసుకుంటా. హలో, అరే డేవిడ్, అది నీకు క్లిప్పులు పంపించి రెడీ చేసినావా షార్ట్ ఫిలిం నే? అయిపోయిందా? సరే, నేను ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్తా, నీ దగ్గర పెట్టుకో వీడియో. అరే 1 month కింద తీసినది ఒక వీడియో ఉందిరా, అది రిలీజ్ చేసి పక్కన పెట్టిన, అది కావాలా మరి? చాలు రా, వీడియో నన్ను సెండ్ చేయి. సరే నీకు సెండ్ చేస్తున్నా చూడు. చెప్పరా. అరే మీ షార్ట్ ఫిలిం షార్ట్ లిస్ట్ అయిందిరా మా కాలేజ్లో, ఈరోజు స్క్రీన్ లేసి చూపిస్తారు ఈరోజు. అరే అరే శివాని తీసుకొని వస్తున్నావురా మీ కాలేజ్కి? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు రా, ముందైతే దాన్ని కాలేజ్ తీసుకొని రా. సరే వస్తున్నా. ఏమైంది బిందు, ఎందుకు రమ్మన్నావు? అది యాక్చువల్గా ఐ ఐ హలో, ఏ బయట ఉన్నా చెప్పరా. అసలు డేవిడ్కి అలా అవ్వకుండా ఉండాల్సింది. ఎప్పుడు నీ మంచిగా కోరుతూ ఉండేవాడు. ఇన్ని రోజులు నా డ్రీమ్ నా ఒక్కడి కోసం సాధిద్దాం అనుకున్నా, కానీ నా టాలెంట్ నాకన్నా ఎక్కువ వాడే నమ్మిండు. నా టాలెంట్ నాకు గుర్తు చేయనికి నిన్ను నా దగ్గర నుంచి చాలా దూరం చేసిండు. కానీ నేను అర్థం చేసుకోవాలి, పిచ్చి నా కొడుకుని. నా మీద నాకే కోపం వస్తుంది బిందు. ఐ లవ్ యూ శివ. వద్దు బిందు, నా టాలెంట్ నాకు గుర్తు చేయడానికి నిన్ను వాడు చాలా దూరం చేసిండు. ఆ దూరంనే కంటిన్యూ చేద్దాం. ఇదంతా సెట్ కాదు బిందు. ఇప్పుడు నీ డ్రీమ్ ఎట్లనో సింగర్ అవడు, నా డ్రీమ్ నాకు అట్లా ఇంపార్టెంట్. సో ఇదంతా సెట్ కాదు. మన డ్రీమ్స్ పైన మనం ఫోకస్ చేసి అచీవ్ చేద్దాం అంతే.